ఆయన ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం కాబట్టి ఆయన నమ్ముకుంటే మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన చేతిలో మీ జీవితాలు ఇస్తేనే మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ పిల్లలు నీ మాట వింటారు, మీ భార్య నీ మాట వింటుంది, నీకున్న సమస్యలు కూడా తీరిపోతాయి. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే పిల్లలకి ఎలా చదవాలో చెప్తాము, ఎలా ఉద్యోగాలు పొందుకోవాలో చెప్తాము, మంచి ఇల్లు ఎలా పట్టుకోవాలో చెప్తాము, వారి కోసం ఆశ ఎలా సంపాదించాలో చెప్తాం, కానీ ఎలా బ్రతకాలో చెప్పట్లేదు. అందుకే చిన్నప్పటి నుంచి దేవుడు పరిశుద్ధంలో మాట చెప్పాడు, బాలు తన భావన ముందే నేర్పిస్తే వాడు పెద్దవాడినప్పుడు తొలగిపోడు. చిన్నప్పుడే పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బాక్స్ లో మన సంబంధాల వస్తువులు తీసుకొచ్చినప్పుడు తల్లి ఏం చెప్పాలంటే, అన్న ఇది మన వస్తువు కాదు కదమ్మా, ఇది ఎందుకు తెచ్చావు అని చెప్పినప్పుడు తల్లి కప్పిస్తే మరుసటి రోజు తప్పు ఆ బాబు చేయడు. నేను అంటే తర్వాత రోజు ఏం చేస్తానంటే, బాబు అరే మా అమ్మకి చెప్తే ఎలాగైనా నాకు కప్పిస్తుంది కాబట్టి మా అమ్మకి చెప్పని చెప్తాను అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే నేను చూసా చూడకపోయినా సరే దేవుడు చూస్తాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి పని చేయదని చెప్పినప్పుడు పెద్దవాడైనప్పుడు అంటే నేను పాపం చేస్తే దేవుడు చూస్తాడు కదా, నేను ఎవరికి కనిపించకుండా ఏ తప్పు చేస్తే ఎవరు చూడాలనుకోవట్లేదు, దేవుడు చూస్తాడులే, దేవుడు చూస్తే నాకు సృష్టిస్తాడు ఈ లోకానికి అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ జీవితాలు బాగుపడితే మిమ్మల్ని చక్కగా చూసుకుంటారు, మీ జీవితాంతం కూడా మీతో పాటు ఉంటారు. ఇలాంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది రాయించారు. ఎన్నో పుస్తకాలు కొంటాం కదా, మన పిల్లలకి పుస్తకాలు కాంపిటీ వెళ్ళినప్పుడు ఎన్నో పుస్తకాలు ఇస్తున్నాయి కదా, ఈ పుస్తకం చదువు మంచి ఉద్యోగం చెప్తాం కదా. అలాగే దేవుడు కూడా మేము పరిచయం చేస్తున్నాం. ఆయన పేరు యేసుక్రీస్తు మహానుభావుడు. ఈ లోకానికి వచ్చి ప్రపంచం హనుమకు ప్రాణం పెట్టాడు. మేము ఈ ప్రాంతానికి వచ్చి చెప్తున్నాం అంటే మీకు మాకు సంబంధం కానీ దేవుడికి ప్రేమను బట్టి ఈ ప్రాంతానికి వచ్చి మీ కొరకు ఈ సువార్త నిర్మిస్తున్నాం. కాబట్టి ఎవరైనా దేవుని నమ్మకం ఉంటే కనుక యేసుక్రీస్తుని అంగీకరించాలి, మీ జీవితాలు ఆహ్వానించండి. ఆయన పాపం అనుకున్న దేవుడు నీతిమంతుడు. శారీరక తల్లిదండ్రులే మన పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు నా పిల్లలు అలా చేయకూడదు, నా పిల్లలు ఉండకూడదు అనుకున్నప్పుడు పరలోకపు తండ్రి ఎలా అంటే, నేను ఎలా పరిశుద్ధుల్లో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, నేను ఎలాగ నీతిమంతుల్లో మీరు కూడా నీతిమంతులుగా ఉండాలి, నేను ఎలాగైతే యథార్థవంతున్నా మీరు కూడా అలాగే ఉండాలని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. కాబట్టి అలాంటి లక్షణాలు కలిగి మీరు ఉంటే నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీకు రాబోయే వారసులు అన్ని కూడా దేవుళ్ళు ఆనందించేవారుగా ఉంటాయి. ఈ లోకంలో కష్టాలు